హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి. మంచి హెల్తీ ఫుడ్ కూడాను. పన్నీర్ అనేది ఎప్పుడు నేను ఇంట్లోనే రెడీ చేస్తానండి. బయట తెప్పించే పన్నీర్ కాకుండా నేను ఇంట్లో పన్నీర్ని రెడీ చేసి చేసుకుంటాను. ఈరోజు నాకు టైం కుదరక నేను బయట నుంచి తెప్పించిన పన్నీర్తో చేస్తున్నానండి. అయినా ఈ పన్నీర్ అయితే బాగానే ఉంది. ఒక్కొక్కసారి మనకు బయట దొరికే కొన్ని కంపెనీలు ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒకసారి మరి రబ్బర్లా సాగడం అలా జరుగుతూ ఉంటుందండి. అవి ప్రతిసారి ఒకలా ఉండవు. కొన్ని కంపెనీలు అయితే ఇది మనకి అందులో కెమికల్స్ అవి వేస్తూ ఉంటారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండవండి పన్నీరు. సో ఇలా పీసెస్లా కట్ చేసుకుని ఇప్పుడు పన్నీర్ని మనం ఒక ప్యాన్ మీద కొంచెం బటర్ వేసుకుందామండి. బటర్ కూడా మనం ఇంట్లో చేసిన బటర్ అండి, చాలా ఫ్రెష్గా చక్కగా ఇలా మనం ఇంట్లో చేసుకుని నెయ్యి కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఈ పన్నీర్ పీసెస్ని దీని మీద వేసుకొని కొంచెం జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇంకొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ప్యాన్ మీద చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన ఇంట్లో చేసే పన్నీర్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్టవ్ మీద ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుని మనం తీసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి చిన్న కడాయి తీసుకుని ఇందులో కొంచెం బటర్ వేసుకొని ఇలా కొన్ని మనం కాజు నట్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చండి. జస్ట్ ఈ క్వాంటిటీకి అయితే నేను కొన్ని తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుని ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఇంకా టమాటో పీసెస్ కూడా వేసేసుకొని కొంచెం బాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకుందాము. ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులో కావాలంటే మీరు కొరియండర్ కూడా వేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో వేసుకొని దీన్ని అయితే బాగా దగ్గరగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం బటరు ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి వేసాం కాబట్టి అంతగా పచ్చివాసన అయితే ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం వేసుకొని ఇది కూడా కొంచెం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము లైట్గా. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే హోల్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నేను తీసుకున్న క్వాంటిటీకి గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని ఇదంతా కూడా కొంచెం బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని కొన్ని బాగా దీన్ని అంతా కూడా బాగా దగ్గరగా చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ అలా ఒక 15 సెకండ్స్ వరకు ఒకసారి అలా జస్ట్ లైట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ మిక్సీ జార్లో అయితే మనం మిక్సీ పెట్టామో అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసి ఇందులో వేసుకుంటే సరిపోతుందండి. మరి ఓవర్గా కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో జస్ట్ ఇలా దగ్గరగా చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ మనకి రుచికి సరిపడేట్టుగా చూసుకొని వేసుకుంటే ఏ కర్రీస్లోకైనా కూడా చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ మరి ఎక్కువగా కూడా కర్రీస్ అసలు టేస్ట్ ఉండవు. ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ అలా కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ హైలో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వదిలేస్తే చాలా ఫాస్ట్గా ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి మన పన్నీర్ బటర్ మసాలా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి.